ప్రిన్సిపల్ మేడం మాట్లాడింది విన్నాం కదా. సో ఒక్కసారి ఫార్మా ల్యాబ్స్ ఎలా ఉంటాయి ఇప్పుడు ఎక్స్ప్లోర్ చేద్దాం. అండ్ స్టూడెంట్స్ టెక్నికల్ గా ఎంత సౌండ్ ఉన్నారో నాలెడ్జ్ తో ఇక్కడ ఉన్నటువంటి ఎక్విప్మెంట్ తో వాళ్ళ మాటల్లోనే అడిగి తెలుసుకుందాం. హలో, ఎలా ఉన్నారు అందరూ? ఆల్ గుడ్, పర్ఫెక్ట్. సో మీరు మంచి ల్యాబ్ లో ఏదో క్లాస్ లో ఉన్నట్లున్నారు. నాట్ టు టేక్ మోస్ట్ ఆఫ్ యూర్ టైం. ఏంటిది, ఏం జరుగుతుంది ఇక్కడ? ఏం చెప్తారు? ఎవరు మాట్లాడతారు? మీ పేరు? సుష్మా. ఎక్కడి నుంచి? ఓకే, సో చెప్పండి సుష్మా, అస్సలు టెన్షన్ పడద్దు. ఏం జరుగుతుంది ఇక్కడ? ఈ ఆపరేటర్ పేరు యుఎస్ డిజల్యూషన్ ఆపరేటర్స్. మా డిజల్యూషన్ టాబ్లెట్స్, క్యాప్షన్స్ కి డిజల్యూషన్ ఎట్లా చేయాలని పర్ఫార్మ్ చేస్తాం. మాకు కింద ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ కూడా ఉంది. అక్కడ మేము మ్యానుఫ్యాక్చర్ చేసిన టాబ్లెట్స్, వాటి ఎవాల్యూషన్ పారామీటర్స్ కోసం డిజల్యూషన్ ఆపరేటర్స్ అనేది వాడతాం. మెయిన్ గా డిజల్యూషన్ ఎందుకు చేస్తామంటే మన బాడీలో ఎలా డ్రగ్ అనేది డిజాల్వ్ అయ్యి నెక్స్ట్ బయోఅవైలబిలిటీకి ఎలా వెళ్తుందని టెస్ట్ చేయడానికి వాడతాము. నార్మల్ గా టాబ్లెట్స్ కి, క్యాప్షన్స్ కి మాత్రమే డిజల్యూషన్ ఆపరేటర్స్ అని వాడతాం. మామూలు 2 టైప్స్ ఉంటాయి మాకు దీనికి, ప్యాడిల్ అని, బాస్కెట్ అని. బాస్కెట్ వచ్చేసి క్యాప్షన్స్ కి వాడతాము అండ్ ప్యాడిల్ టైప్ వచ్చేసి టాబ్లెట్స్ కి వాడతాము. ఈ టాబ్లెట్స్ అనేవి బాస్కెట్ లో వేసినప్పుడు ఆ ప్యాడిల్ తిరుగుతూ ఉంటుంది. తిరిగే టైంలో అది మొత్తం ఎంత ఎంత అట్ స్పెసిఫిక్ టైం ఇంటర్వెల్స్ కి ఒక్కొక్క అమౌంట్ ఆఫ్ తీసి దాన్ని అక్కడ స్పెక్ట్రో ఫోటోమీటర్ ఉంటుంది, అక్కడ చెక్ చేసి దాని యొక్క అబ్జార్బెన్స్ ఎంత ఉందని చెక్ చేసి దీని యొక్క డిజల్యూషన్ ఎంత ఉందని చెక్ చేస్తాం. ఓ, ఇంత ఉంటుంది అనమాట సైన్స్ దాని వెనకాల. ఏదో టాబ్లెట్ వేసుకున్నామా, మింగేసామా, అది పనిచేసిందా పని చేయలేదా అని చురుక్కని అనేసుకుంటూ ఉంటాం. కానీ దాని ఎఫికసీని వర్క్ చేయడానికి ఇట్లా డిజల్యూషన్ ఆపరేటర్స్ లో టెస్ట్ చేసి ఆ డిజాల్వ్ అయిన మెటీరియల్ ని తీసుకొచ్చి స్పెక్ట్రోమీటర్ ఫోటోమీటర్ దాంట్లో ఇవాల్యుయేట్ చేసి అప్పుడు డ్రగ్ ని మ్యానుఫ్యాక్చర్ చేస్తారు, కింద ప్రొడక్షన్ కి పంపిస్తారు అనమాట. సో దేర్ ఇస్ ఎ లాట్ బియాండ్ సైన్స్ అనమాట అనిపిస్తుంది. సో వీళ్ళందరూ ఫుల్ గా ఎక్విప్ అయితే అయి ఉన్నారు.